పెడ్రో అలోన్సో లోపెజ్ అలియాస్ ది మాన్స్టర్ ఆఫ్ ది యాండీస్ 1969 నుండి 1980 వరకు కొలంబియాని వణికించిన పేరు. 1948 కొలంబియాలోని వెనాడిల్లో మున్సిపాలిటీ టోలిమాలో లాండ్రీ వర్కర్ అయిన బెనిల్టా లోపెజ్ డి కాస్టినెడాకు జన్మించిన 13 మంది పిల్లలలో 7వ వాడు అయిన ఈ లోపెజ్ సీరియల్ కిల్లర్ మరియు చైల్డ్ రేపిస్ట్. 2005 వరకు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎడిషన్స్ లోపెజ్ని అత్యంత ఫలవంతమైన సీరియల్ కిల్లర్గా పేర్కొన్నాయి. ఎక్కువ మొత్తంలో యువతులను మరియు బాలికలను హత్య చేసిన లోపెజ్ 110 హత్యల వరకు చేసి ఉంటాడని పోలీసుల అంచనా. అతి కష్టం మీద పోలీసులకు దొరికిన లోపెజ్ విచారణలో పోలీసులకు సహకరించకుండా మౌనంగా ఉండిపోయాడు. చివరికి అతను పోలీసు కెప్టెన్ మరియు పాస్టర్ అయిన కార్డోవాతో తన నేరాలను ఒప్పుకోవడం ప్రారంభించాడు. అతని మాట తీరు, మాట్లాడిన మాటలు పోలీసులను సైతం భయపెట్టాయి. తన తల్లి ఒక సెక్స్ వర్కర్ అని చెప్పుకొచ్చిన లోపెజ్ తన తండ్రి లేకపోవడంతో ఇంటి హింస వల్ల బాల్యం కష్టంగా మారిందని, 8 ఏళ్ల వయసులో సోదరిని వేధించిన కారణం చేత ఇంటి నుంచి బహిష్కరించబడ్డానని, అనాథగా మారిన తను బొగోటా వీధుల్లో తరచూ లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. అందువల్ల రక్షణ కోసం అనాథాశ్రమంలో చేరిన తనని ఒక అమెరికన్ వలస కుటుంబం దత్తత తీసుకుందని, ఉపాధ్యాయుల లైంగిక వేధింపుల వల్ల అక్కడి నుంచి కూడా పారిపోయానని చెప్పాడు. 1969వ సంవత్సరంలో ఆటో దొంగతనం కేసులో 7 ఏళ్లు జైలు శిక్ష పడ్డ లోపెజ్ మరో 3 ఖైదీలచే అత్యాచారం చేయబడ్డానని, ఇలాంటి లైంగిక వేధింపుల కారణంగా సైకోగా మారిన లోపెజ్ 10 సంవత్సరాలలో 300కి పైగా హత్యలు చేశానని గొప్పగా చెప్పుకున్నాడు. హత్యలు ఎందుకు చేస్తున్నావని అడిగిన పాస్టర్కి దిమ్మ తిరిగిపోయేలా, 8 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపుల వల్ల నేను నా అమాయకత్వాన్ని కోల్పోయాను. అందువల్ల వీలైనంత ఎక్కువ మంది అమ్మాయిలకి అది నరకం చూపించాలనుకున్నా అని బదులిచ్చాడు. ముందుగా తను బాధితురాలిని ట్రింకెట్తో ఆకర్షించి తన చేతులతో తన కసి తీరేంత వరకు గొంతు నిలిమి చంపిన తర్వాత అత్యాచారం చేసి పాతిపెట్టేవాడినని, తనకు ఒంటరిగా ఉన్నానని అనిపించినప్పుడు ఆ పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసి వాటితో టీ పార్టీ చేసుకునేవాడినని చెప్పాడు. ఇలాంటి భయంకరమైన మాటలతో పోలీసులకు ఫ్యూజులు తీసేసిన ఈ కిల్లర్ 53 మంది బాధితుల మృతదేహాలను బయటికి తీయించాడు.